మొన్న అది కత్తి మహేష్, గౌరీ లంకేష్, నిన్న గద్దర్ అన్న, నేడు ప్రవీణ్ పగడాలని పెడితే వాడి కింద కామెంట్లల్లా రేపు నీ వంతురా అని పెడుతున్నారు. అంటే ఎంత స్థాయికి దిగజారుతున్నారు అంటే ఈ యొక్క యువతని ఎంత ఫెనటిక్, ఏమంటారు ఫెనటిక్ అంటే ఏమంటారు, ఒక పిచ్చి లేపడం అంటారు. అంటే వాళ్ళ బ్రెయిన్ ని పూర్తిగా వాష్ చేయడం అంటారు, చూసినరా? సో ఆ విధంగా చేస్తున్నారు. నాకే కాదు, ఇప్పుడు అక్కడ ఉన్న పాస్టర్ అని అజయ్ బాబు, ఇంకెవరెవరినో అనేక మందిని అంటే ఒక మానవత్వం లేదు, ఒక ఏమంటారు హ్యుమానిటీ లేదు. తోటి ఒక ఏదన్నా వేరే జీవి ఏది చనిపోయినా, అది ఏ జీవి అయినా రోడ్డు మీద చనిపోతే ఒక కాకి, ఒక ఎక్కడ గోదావరి జిల్లాలో ఒక కాకిని కట్టేసిండు ఆ ఓనర్. ఊకే అన్ని ఎత్తుకవుతుంది మాంసం అవి అని, మటన్ షాప్ అయిన ఎక్కడ చేస్తే 1,000 కాకులు వచ్చినాయి. వచ్చి గోల చేస్తే ఇక ఆయన ఆ కాకి కట్టేసిన కాకిని వదిలేసిండు. అట్లనే ఎన్నో ఇన్సిడెంట్ చూస్తున్నాం. ఏ జీవైనా చనిపోతే ఆ తోటి జీవులు వస్తున్నాయి, లేకపోతే కుక్కలు ఎన్నోసార్లు చూసినాం, తోటి కుక్క మునిగిపోతుంటే కాపాడుతున్నాయి. అంటే ప్రకృతి యొక్క ధర్మాన్ని పాటిస్తున్నాయి. అహింస, శాంతి, సౌభ్రాతృత్వము, ఇట్లాంటిది ఇది మానవత్వము, ఇది ప్రకృతి ధర్మము. ఏ మతంలో చెప్పినా గిదే చెప్పారు. మీరు దయచేసి ఏ పుస్తకమైనా చదవండి, బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, గురు గ్రంథ సాహిబ్ చదవండి. హిందుత్వం అదే నేను అందుకే పదే రీట్రేట్ చేస్తున్నా. హిందుత్వము అంటే ఈ యొక్క హిందుస్థాన్లో భారతదేశంలో పుట్టినవన్నీ హిందూయిజం. కానీ వేదాలు భారతదేశంలో పుట్టలేదు, ఆర్యులు భారతదేశంలో పుట్టలేదు. ఆర్యుడు అంటే దాని అర్థం ఏంది? ఆర్య అంటే గొప్పవాడు అని అర్థం. పేర్లోనే ఉంది ఆర్యుడు, నేను గొప్పవాడిని అని అర్థం. అర్థమైందా? ఇరాన్ కి పర్షియా ఉన్న పేరుని ఇరాన్ అని ఎందుకు పెట్టిండ్రు? ఓకే, ఇరాన్ లో ఉన్న పర్షియా, ఇప్పుడున్న పర్షియా కానీ ఓల్డ్ పర్షియాలో కానీ అవెస్తా ఈ యొక్క జొరాస్ట్రియన్స్ వాళ్ళ యొక్క పవిత్ర గ్రంథమైన ఆ యొక్క ఇది నేను మర్చిపోతే పేరు. సో వాళ్ళ భాష అవెస్తా. సో అందులో చూడండి. లేకపోతే ఈ యొక్క ఆర్యులు యొక్క గుర్రాలు మన భారతదేశంలో ఉండేనా? హిందుస్థాన్లో ఉండేనా? చెప్పండి. ఇనుము పనిముట్లు హిందుస్థాన్లో ఉండేనా? చెప్పండి. యజ్ఞాలు, యాగాలు హిందుస్థాన్లో ఉండేనా? ఈ ఫైర్ ని పూజించేటువంటిది హిందుస్థాన్లో ఉండేనా? ఒక్కసారి ఆలోచించండి దయచేసి. అందుకే అంటున్నా, ఈ ఆర్యుల యొక్క వేదాలు, వాళ్ళు తెచ్చిన బ్రహ్మ, విష్ణువు, అవి భారతదేశానికి సంబంధం లేవు, హిందూయిజానికి సంబంధం లేవు. అది బ్రాహ్మణిజము, అది మనువాదము, లేకపోతే అది సనాతన అధర్మం. హిందూయిజం అంటే ఇక్కడ మూలవాసులు, ఇక్కడ ఈ దేశంలో ఉన్న ఇండిజినియస్ పీపుల్, ఓకే, నల్లతోలున్న వాళ్ళు తెల్లతోలున్న వాళ్ళు, చలి ప్రాంతాల నుంచి వచ్చిన వారు, దేశదిమ్మరులు. ఒక ప్రాంతం లేకుండా ఒక చలికాలంలో ఒక ప్రాంతంలో, వేడి కాలంలో ఒక ప్రాంతంలో ఉండేవారు. సో కాబట్టి వాళ్ళు ఇప్పటికీ నొమాడిక్స్ గానే ఉంటారు. ఆ చలి ప్రాంతాలను తట్టుకోలేక కొందరు యూరప్ కి వారిపోయినరు, కొందరేమో ఈ భారతదేశం దిక్కొచ్చారు. అర్థమైందా? సో ఆ క్రమంలో వాళ్ళు ఈ గుర్రాలను తినే అశ్వమేధ యాగం అంటారు. మీరు రామాయణం, మహాభారతంలో అశ్వమేధ యాగం ఉంది, రామాయణంలో కూడా ఉంది కదా, రైట్? సో అంటే ఏంది? అశ్వాన్ని వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఆ అశ్వం ఎంత దూరం, అశ్వం అంటే గుర్రం, అశ్వం ఎంత దూరం పోతే అదంతా ఈ రాజు కిందికి వస్తుంది. ఇతని రాజ్యం అంతా అదే ఇతందే అన్నట్టు. ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళతో యుద్ధం చేసేవారు. ఆ యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్ళే చక్రవర్తి ఆ మొత్తం ప్రాంతానికి. అర్థమైందా? సో ఆ గెలిచిన రాజు ఏం చేస్తాడు? యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేసిన తర్వాత అశ్వమేధ యాగం అంటే అది యజ్ఞం. సో చేసిన తర్వాత హవిస్సులను, ఋత్విక్లను పిలిచి, మనం అన్ని చూసినాం కదా సినిమాల్లో అన్నిట్లలో. సో పిలిచి అవన్నిటిని ఆ యొక్క అశ్వాన్ని రాణితో సంభోగం చేసిన తర్వాత ఆ అశ్వాన్ని మేధం అంటే ఇప్పుడు నరమేధం అంటే నరుని చంపడం, అశ్వమేధం అంటే అశ్వాన్ని చంపడం. ఆ చంపిన అశ్వం యొక్క మాంసాన్ని తినేవారు. ఈ కల్చర్ భారతదేశంలో ఉందా? మీరు చెప్పండి.